ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. బహుశా అప్పుడు భవనం వెంకటరావు గారు ఉండగా అది ఏర్పాటు చేసినట్టు నాకు గుర్తు. అది మంచి మెటీరియల్ తయారు చేసింది. వేలాది మంది విద్యార్థులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకుని అనేక ఉద్యోగాలు పొందటం, టీచర్లుగా ఎంపిక కావటం, గ్రూప్ 2 అధికారులుగా ఎంపిక కావటం మనం ప్రత్యక్షంగా చూసాం. ఆ యూనివర్సిటీలో నేను కూడా క్లాసులు తీసుకున్నాను. నా దగ్గర ఆ యూనివర్సిటీలో ఫస్ట్లో గుంటూరులో జేకేసీ కాలేజీలోను, హిందూ కాలేజీలోను ఓపెన్ యూనివర్సిటీ క్లాసులు జరిగేవి. అక్కడ క్లాసుల్లో ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అనేక మంది అధికారులుగా ఎంపిక అవడం అనేది మన ముందున్న సత్యం. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని 10వ షెడ్యూల్లో పెట్టారు. 10వ షెడ్యూల్ అంటే అర్థం ఏంటంటే 9, 10 షెడ్యూల్స్ అంటే అందులో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు. అంటే 2 రాష్ట్రాలు కూడా వాటిని పంచుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 10వ షెడ్యూల్లో ఉంది. అంటే దాని బిల్డింగులు ఇవన్నీ కూడా హైదరాబాదులో ఉండిపోయినాయి. హైదరాబాదులో ఉండిపోవడం అంటే తెలంగాణలో ఉండిపోయింది. కానీ ఈ వీడియోలో ఇవాళ నేను ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నా అంటే అనేక మంది విద్యార్థులు నాకు ఫోన్ చేశారు దీని మీద వీడియో చేయమని. 2014లో రాష్ట్రం విడిపోయింది, 2026 ఇది, అంటే 12 ఏళ్ళు గడిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. కానీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించలేదు. ఎప్పుడో ఒక ప్రకటన ఇచ్చారు, ఏలూరులో పెడతాం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని. కానీ ఇది ఇంతవరకు కార్యాచరణ జరగలేదు. 2024లో కానీ, 25లో కానీ, 26లో కానీ దాని అడ్మిషన్లే జరగలేదు. అందుకని ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ముఖ్యంగా అనేక వందలాది మంది విద్యార్థులు ఇది కోరుతా ఉన్నారు. వాళ్ళ తరఫున నేను కోరుతా ఉంది, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏదో ఒక ప్రదేశంలో ప్రారంభించండి. అది ఏలూరా, మీకు ఎక్కడైనా పర్వాలేదు, ప్రారంభించండి వెంటనే. రెండవది, ప్రారంభించే ముందు అది టైం పడుతుంది కాబట్టి ఈలోగా అడ్మిషన్లు చేసినట్లయితే, ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్టడీ సెంటర్ ఉంటుంది. అక్కడ సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బంది పర్మనెంట్ సిబ్బంది ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమీ పని లేకుండా కూర్చున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మొన్నటిదాకా జీతాలు రాక వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. అందుకని ఈ వీడియో ద్వారా నేను వేలాది మంది విద్యార్థుల తరఫున అడుగుతుంది, వెంటనే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించండి. అలాగే ఈలోగా అడ్మిషన్లు 24, 25లో ప్రారంభించలేదు, 26లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే అడ్మిషన్లు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.